నేనైతే ఒక రింగ్ తీసుకున్నాను. దానికి 10 స్ట్రిప్స్ ఉన్న థ్రెడ్ని ఒక సైడ్ 2 సైడ్స్ గమ్ అయితే అతికించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ముడైతే వేస్తున్నాను. హోల్ పక్కనే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ముడైతే వేసుకోవాలి. సేమ్ అలానే మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ ముడల్లే వేసుకోవాలి. ఇట్లానే రింగ్ మొత్తం మనం అలానే రోల్ చేసుకుంటూ ముడల్లే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే శారీ మొత్తం ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలి. నాకైతే ఈ శారీకి 19 పట్టిని. నేనైతే ఒక్కొక్క టెజల్కి 2 ఇంచెస్ గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు అక్కడ ఒక సైడ్ హోల్ దగ్గర మనం 2 థ్రెడ్ అనేవి ఎక్స్ట్రా వదులుకున్నాను టెజల్స్ కోసం. ఇప్పుడు మిడిల్లో గోల్డ్ బీడ్ అనేది పెడుతున్నాను. చూడటానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నీడిల్తో గోల్డ్ బీడ్ ఒకటి పెట్టేసి మళ్ళీ సెకండ్ సైడ్ హోల్లో నుంచి నీడిల్ అనేది బయటికి తీయాలన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నీడిల్ని పైనుంచి కిందకి ఇట్లా తీసుకొని మళ్ళీ రివర్స్లో సేమ్ ఆ రింగ్లో నుంచి బీడ్లో నుంచి థ్రెడ్ అనేది సెకండ్ సైడ్కి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా సెకండ్ సైడ్కి తీసుకున్న తర్వాత మొత్తం అలా సెకండ్ సైడ్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు శారీ దగ్గరికి పెట్టుకొని టెజల్ వేసుకోవడానికి మనం కొంచెం ఎక్స్ట్రానే థ్రెడ్ లీవ్ చేసుకోవాలి. అది లీవ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయాలి. అలానే శారీ మొత్తం కూడా మనం ఎన్ని కావాలో అన్ని వేసేసుకున్న తర్వాత నేనైతే ఈ డిజైన్కి వచ్చేసి ఓన్లీ 120 స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను అనమాట థ్రెడ్తో. దాన్ని చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా థ్రెడ్ అనేది 2 సైడ్స్ ఉంచుకొని ఆ 120 స్ట్రిప్స్ ఏదైతే థ్రెడ్ తీసుకున్నామో దాన్ని మిడిల్లో పెట్టేసి ఇట్లా 3 నాట్స్ అయితే వేసుకోవాలి. టైట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలానే 3 నాట్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు పైనుంచి థ్రెడ్ని కిందకి తీసేసి ఆల్రెడీ నేను నీడిల్కి జరీ థ్రెడ్ 4 లేయర్స్ అనేది తీసుకొని ఉంచాను. దాన్ని ఒక సైడ్ నాట్ అనేది వేసుకొని ఉంచాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఆ నీడిల్ పైకి తీసుకొని చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ పైకి అయితే తీసుకొని టెజల్ చుట్టూ అయితే ఒక రౌండ్ అనేది వేసుకోవాలి. అలానే 3 టైమ్స్ కనుక నాట్స్ వేసుకుంటే టైట్గా ఉంటుంది.
ఇప్పుడు నీడిల్ని మిడిల్లో నుంచి కిందకి తీసుకొని టెజల్ మనకి ఎంతైతే లెంత్ కావాలో అక్కడికి కట్ చేసుకోవడమే. ఇలా శారీ మొత్తం ఇలానే టెజల్స్ వేసేసుకోవాలి. కదా ఇలానే అన్ని టెజల్స్ అనేవి వేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీ శారీకి కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.